అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్స్ అందరూ సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లేవగానే ముందైతే ఫ్రెష్ అయ్యాను. తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకొని పూజకి కావాల్సినవి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను పెసరపప్పు నానపెట్టుకుంటున్నాను. పెసరపప్పు ఏంటంటే ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే చాలు కదా. మనకు వడపప్పు అయితే ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అంటే ఈరోజు నేను ప్రసాదాలు అయితే ఎక్కువ ఏమీ ప్రిపేర్ చేయదలుచుకోలేదు. అంటే టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము, అంటే కళ్యాణానికి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో అందువల్ల ఏంటంటే పనులన్నీ తగ్గించుకొని టెంపుల్లో ఎక్కువ టైమ్స్ ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే హడావిడిగా అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పెసరపప్పునైతే ఒకసారి కడిగి నానపెట్టుకున్నాను. తర్వాత అయితే పానకం అయితే మస్ట్ కదా, శ్రీరామనవమి అంటేనే పానకం, వడపప్పు. కాబట్టి నేను మిరియాలు ఇంకా ఇలాచి, నా దగ్గర సొంటి ఉంది, సొంటి కూడా దంచేసుకొని పౌడర్లా అయితే కలిపి పెట్టుకుంటున్నాను. అంటే మీకు అందరికీ పానకం అయితే ఐడియా ఉంటుంది. బెల్లం వేస్తాము అందులో, మిరియాలు, బెల్లము ఇవి రెండు మెయిన్. తర్వాత ఇలాచి వేసుకోవచ్చు, సొంటి కావాలంటే సొంటి వేసుకోవచ్చు, ఇంకా తులసి ఆకులు, కర్పూరం, ఇట్లా అందరూ వాళ్ళ ఇష్టం, వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు. కాకపోతే పానకం అంటే మెయిన్ వచ్చేసి మిరియాలు, బెల్లము ఇవైతే కంపల్సరీగా వేయాలి అన్నమాట. పానకం అంటే అసలు పానకంకి వచ్చే టేస్ట్ మనము ఏ జ్యూసులు తాగినా రాదు. ఇంకా మనకి గొంతు ప్రాబ్లం అట్లాగా ఏమైనా ఉన్నా సరే తాగినా సరే క్లియర్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ అనమాట. అందుకే మనకు ఈ సీజన్లో పానకం ఎక్కువగా చేస్తుంటారు ఇళ్ళల్లో. అంటే శ్రీరామ నవమి నుంచి అయితే మనకు ఫుల్గా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అందరికీ జలుబు, దగ్గు అట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి తీర్థంగా ఈ పానకం ఇస్తుంటారు. అంటే మనకు హెల్త్ పరంగా మంచిది, ఇంకా దేవుడికి కూడా ఇది ప్రసాదం అనేది ఫేవరెట్ అని చెప్తూ ఉంటారు. ఈ సిల్వర్ ఐటమ్స్ అయితే నేను నిన్న క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఇంకా షైనింగ్గా ఉన్నాయి. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అయితే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా వీడియో చూసుంటే నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. షైనింగ్ మాత్రం మనకు మినిమమ్ 1 వీక్ వరకు ఉంటుంది. అంత తొందరగా అయితే బ్లాక్ అవ్వవు అనమాట. మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. నేనైతే ఫెస్టివల్ ఏదైనా ఉన్నది అంటే మాత్రము ముందు రోజే పూజ సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మనకు ప్రసాదాలు చేయాలి, ఇంకా పూజ చేయాలి, ఇల్లు క్లీనింగ్ అంతా చాలా ఉంటాయి. మళ్ళీ ఇంట్లో మా బాబునైతే రెడీ చేయాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి నేనైతే కొంచెం పనులు అయితే ముందు రోజైతే చేసి పెట్టుకుంటాను. అంటే పువ్వులు కట్టడం అట్లాంటివి, ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం అట్లాంటివి అయితే నేను ముందు రోజు సాయంత్రమే చేసేసుకుంటాను. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ఏంటంటే మనము ఎంత త్వరగా చేసిన పనులు అయితే తొందరగా కంప్లీట్ అవ్వవు. ఎందుకంటే ఆ రోజు హాలిడే ఉంటుంది, పిల్లలు ఇంకా హస్బెండ్ అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంకా క్లీనింగ్ అయితే మనము పూజ చేస్తాం కాబట్టి కంపల్సరీగా ఇల్లు తుడవాలి, మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అవి వంట చేసినా సరే మనం ఏంటంటే స్నానం చేసి వంట చేయాలి. ఇవన్నీ పనులు చాలా ఉంటాయి. కాబట్టి కొన్ని పనులు ఏదైనా ఉంటే అవి ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అనుకో, ఇలాంటివి పనులన్నీ ఒకేసారి చేసుకోవాలి అనుకుంటే మాత్రము వాళ్ళు లేస్తారు, వాళ్ళని రెడీ చేయాలి, ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఇల్లు తుడవడము అట్లాంటివి ఏమన్నా ఉంటే ముందు రోజు చేసేసుకోవచ్చు. అదే రోజు పండగ రోజే కడగాలి, పండగ రోజే తుడవాలి అంటే అందరికీ అవ్వదు. అంటే మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు, మన మరి అతిగా కూడా చేయకూడదు కదా. ముందు రోజు క్లీన్ చేసుకుంటాము. ఆ రోజైతే మనము నాన్ వెజ్ ఇంట్లో ఉండదు, నాన్ వెజ్ వండుకోము అలాంటి అనుకున్నప్పుడు మాత్రము ముందు రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే లేచి ఇంకా మామూలుగా ఊడ్చేసి పైన క్లీన్ చేసుకొని మనము పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి, ఇంకా ప్రసాదాలు అన్నీ చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మనము ఎర్లీగా లేవాలి, ఇంకా ఎర్లీగా లేవాలి అనుకుంటాం, కానీ హెల్త్ కూడా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళ హెల్త్లు కూడా చూసుకోవాలి కదా. అందువల్ల అయితే నేను ఇల్లు తుడవడము ఇంకా క్లీనింగ్ అంతా అయితే ముందు రోజు అయితే చేసుకుంటాను. నెక్స్ట్ డే అయితే ఇంకా డైరెక్ట్గా పూజ చేసి నైవేద్యాలు అవి అయితే చేసుకుంటాను. ఇంకా చాలామంది అయితే నైవేద్యాలు కూడా ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
నేను మరీ అంత అప్డేటెడ్ అయితే కాదు, అంటే మరీ అంతగా అయితే నేను చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రసాదాలు ఫ్రెష్గా ఉంటేనే, మనమైనా సరే ఏ ఫుడ్ అయినా ఫ్రెష్గా ఉంటేనే తింటాము. అలాంటిది దేవుడికి మాత్రము మనం ముందు రోజు చేసింది ఎలా పెడతాము, అది కరెక్ట్ కాదు కదా. నైవేద్యాలు అట్లాంటివి అయితే నేను కంపల్సరీగా అదే రోజునే ప్రిపేర్ చేస్తాను. అదే కరెక్ట్ ప్రాసెస్. ముందు రోజు ఇవి చేసి దేవుడికి ఎలా పెడతాం మనము, అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. నేనైతే మీలో ఎవరైనా ఇది ఇలా ఫాలో అయితే మాత్రము ఖచ్చితంగా అయితే ఈ పద్ధతి అయితే చేంజ్ చేసుకోండి అనే రిక్వెస్ట్ చేస్తాను. ఇంకా చాలామంది ఉగాది రోజు కూడా పూర్ణాలు అవి చేస్తుంటారు, ఇంకా బొబ్బట్లు అవి చేస్తుంటారు కదా. అవి కూడా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ డే దేవుడికి ఎలా పెట్టుకుంటాం మనము, ఫ్రిడ్జ్లో తీసినవి మనం తినడానికి ఆలోచిస్తాం, అలాంటిది దేవుడికి ఎలా పెడతాము. అంటే ముందు రోజు పిండి అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో, అది కూడా కరెక్ట్ కాదు. నేనైతే అదైతే అస్సలు సజెస్ట్ చేయను. అలాంటి పద్ధతులు ఏదైనా ఉంటే మానేసేయండి, మార్చుకోండి. ఒకవేళ మీకు చేయలేము కష్టం అన్నప్పుడు అది మాత్రము దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టకండి. ఏదైనా ఒక ఫ్రూట్ లాంటిది అయితే పెట్టండి, అదైతే బెస్ట్. కానీ ముందు రోజు చేసిన నైవేద్యాలు మాత్రం కావాలంటే మీరు తినండి. మీరు చేసుకునే ఓపిక లేనప్పుడు మీరు ముందు రోజు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ డే మీరు తినండి. కానీ అది మాత్రం దేవుడికి అయితే నైవేద్యంగా అస్సలు పెట్టకండి. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మనకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క రకమైన నైవేద్యాలు ఉంటాయి. ఉగాదికి అయితే బొబ్బట్లు, పూర్ణాలు అవి పులిహోర అవి చేస్తుంటారు. ఇంకా ఉగాది పచ్చడి మెయిన్. శ్రీరామనవమికి ఏమో ఇంకా వడపప్పు, పానకం ఇవి రెండు మెయిన్ అనమాట. ఇంకా వడపప్పు పెట్టినా పెట్టకపోయినా ఫ్రూట్ పెట్టి ఇంకా పానకం అయితే కంపల్సరీగా పెడతారు. అంటే మనకి సీజన్ చేంజ్ అవ్వడం వల్ల ఆ డ్రింక్ అనేది తాగడం అనేది మన హెల్త్కి మంచిది, అలాగే దేవుడికి కూడా చాలా ఫేవరెట్ అంట. అసలు ఆ పానకం చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మెమొరీస్ గుర్తొస్తాయి అనమాట. అంటే మా ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేస్తుంటారనమాట. కళ్యాణం చేస్తున్నప్పుడల్లా ఒక డ్రమ్ములో అయితే కలిపి పెడతారు పానకము. అంత పానకం అయితే కలుపుతారనమాట. అందులోనే ఐస్ క్యూబ్స్ వేసి ఇంకా మనకి ఎంత కావాలంటే అంత పానకం అయితే తీసేసుకోవచ్చు. నేనైతే బాటిల్ తీసుకెళ్ళేదాన్ని, బాటిల్లో తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేదాన్ని. అంటే మనకు మిరియాలు, బెల్లము, ఇవే ఇలాచి వేస్తారు కాబట్టి అవి త్వరగా ఖరాబ్ కావన్నమాట. పానకము మనకు 3 to 4 days వరకైనా ఉంటుంది. అంటే మిరియాలు వల్ల ఏంటంటే మనకి గొంతు సమస్యలు ఏదైనా ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి, హెల్త్కి కూడా మంచిది. మనము విష్ణుమూర్తి ఆలయాలు అంటే రాముడు, కృష్ణుడి ఆలయము, ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇట్లాగా వెళ్తుంటే మాత్రం మనకు తీర్థంలాగా పానకం ఇస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఆయనకైతే పానకము నైవేద్యంగా అయితే పెడుతూ ఉంటారు. పులిహోర, పానకం ఇవైతే కంపల్సరీగా నైవేద్యంగా పెడుతుంటారు. ఇంకా మా ఇంట్లో నేనైతే ఎవ్రీ సాటర్డే పానకం అయితే నైవేద్యంగా పెడుతుంటాను. అంటే ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా ఒక ఫ్రూట్ ఇంకా పానకం అయితే నేను సాటర్డే నైవేద్యంగా పెడుతూ ఉంటాను. ఇంకా శ్రీరాముని కళ్యాణానికి అయితే కంపల్సరీ అయితే చలివిడి అంటే పచ్చి చలివిడి అయితే పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, అంటే నాకు ఆ ప్రాసెస్ తెలుసు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎప్పుడైనా సరే శ్రీరామనవమికి వడపప్పు, పానకం ఇవి రెండే పెడుతుంటాను నైవేద్యంగా. ప్లేస్లో అయితే నేను బెల్లంగా నైవేద్యం అయితే పెట్టాను. ఇలా నా పూజను అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడే అయితే కళ్యాణం అయ్యే వరకు ఉండి అక్కడే లంచ్ కూడా చేసేసి వచ్చాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.